ఇప్పుడు మీరు టీవీ షోలకి వాటికి వీటికి వెళ్తుంటారు కదా, ఎంత రెమ్యునరేషన్ ఎంత ఇస్తుంటారు దానికి? నేను ఇప్పుడు ఇప్పుడు చాలా జీ అంతకు తెలుగు ముందలైతే వాటివి అవి ఎప్పుడు నేను తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదు నాకు. ఓకే. తర్వాత ఇంకా అందరూ తీసుకోవాలి ఇట్లా ఇదని చెప్పినాక ఇప్పుడు ఏదైనా ఇంకా అంత ఇంత అడగాలని అయితే మనకి ఇంకా అంత హ్మ్. అవగాహన ఇంకా రాలేదు. హ్మ్. సో ఇంకా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నా ఇప్పుడైతే. ఇప్పుడైతే అంటే అదే ఎంత ఇచ్చారండి జనరల్‌గా ఇప్పటి వరకు? ఒక ట్రెండ్ అంటే ఒక్కొక్కళ్ళు 10,000 ఇచ్చారు, హ్మ్. ఒక్కొక్కళ్ళు 20 ఇచ్చారు, హ్మ్. ఒకళ్ళైతే అమ్మ ఇదిగా అని చెప్పి ఇప్పుడు కాదు స్టార్టింగ్‌లో హ్మ్. అరతొలం బంగారం ఇచ్చారు. హుహు. హ్మ్. ఇంతలో అట్లా. ఓకే. కుమారి ఆంటీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అంతా వచ్చారు కదా జనరల్‌గా. సో, మరి ఇప్పుడు ఏమైంది కుమారి ఆంటీ ఎక్కడ పోయింది అని అంటున్నారు. ఏం చెప్తారు దానికి? అంటే ఇంకే కనబడటం అంటే తక్కువ కనపడుతున్నారేంటి అంటున్నారు. ఇంత ఫేమస్ అయ్యి. అసలు ఫేమస్ అంటే హ్మ్. దేవుంది నలుగురిలో. అంతకన్నా మించి నాకు హ్మ్. ఏంటంటే హ్మ్. అందరి మనసుల్లో అందరూ ఆళ్ళ ఇంటి ఆడపడుచులాగా, వాళ్ళ ఇంటి బిడ్డలాగా హ్మ్. కుమారి ఆంటీ, మా కుమారి ఆంటీ హ్మ్. అన్న ఒక నేమ్ ఉంది. అది చాలు ఎప్పటికీ నాకు హ్మ్. నేనున్నంత వరకు. ఏ రోజైనా డబ్బులు లేవు అంటే ఎవరికైనా ఫ్రీ ఫుడ్ పెట్టేసారా మీరు? డబ్బులు లేవు నా దగ్గర ఆంటీ వస్తారా వస్తారు. అలాగా? వస్తారు. అంటే ఎలా? అలా ఉండబట్టే ఇవాళ నన్ను అంతమంది ప్రేమించగలుగుతున్నారు. ఇప్పుడు హ్మ్. పని వాళ్ళు లేబర్ ఉంటారు. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాయి తక్కువైనా గానీ, హ్మ్. వాళ్ళు లేవు అన్నా గానీ ఫుడ్ పెడతా అనమాట. ఓకే. అది నా గొప్ప నేను చెప్పుకోవడం గాదు. వాళ్ళని హ్మ్. అడిగితే చెప్తారు అట్లా. ఓకే. సో, అలా కూడా పెట్టారనమాట. హ్మ్. ఇప్పుడు మీరు చాలా మంది హీరోస్‌ని కలిసారు. చాలా మందిని ఆల్మోస్ట్ తక్కువ టైంలోనే చాలా మంది సెలబ్రిటీలకు రీచ్ అయిపోయారు. అక్కడి వరకు వెళ్లారు. వాళ్ళతో పాటు స్టేజ్ కూడా షేర్ చేసుకున్నారు చాలా సార్లు. వీళ్ళందరిలో మీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? ఎవరితో మీకు ఎక్కువ సంబంధం ఉంది? ఇప్పటి వరకు కూడా మీకు ఫోన్‌లు చేసి ఎలా ఉన్నావు ఆంటీ అని చెప్పి మాట్లాడే వాళ్ళలో ఎవరున్నారు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో? అలా అంటే ఎవరు లేరు. హ్మ్. అలా అంటే ఎవరు లేరు. అప్పటికప్పుడు ఇది చేయటము. హ్మ్. అదే నాకు ఫస్ట్ నుంచి నాకు ఫేవరెట్ అంటే హ్మ్. చిరంజీవి గారు. హుహు. హ్మ్. బాగా. హ్మ్. కాతే చిరంజీవి గారికి కూడా నా చేతి వంట పెట్టాలి. హ్మ్. వండి పెట్టాలి, కలవాలి. హ్మ్. ఆళ్ళ ఇంటికెళ్ళాలనే కోరికైతే ఎప్పటినుంచో ఉంది. హ్మ్. సో, ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చింది కానీ వెళ్ళలేకపోయాను. హ్మ్. కానీ మళ్ళీ ఎప్పుడు పిలుపొస్తదా అని చూస్తున్నా. ఓకే. హ్మ్. సో, ఇంకా అంటే మీ హోటల్ దగ్గరకి కూడా చాలామంది హీరోస్ కూడా వచ్చారనుకుంటా. 'సందీప్ కిషన్' గారొచ్చారు, 'సోనూ సూద్' గారొచ్చారు. వాళ్ళందరూ వస్తున్నారని ముందే చెప్తారా మీకు? వాళ్ళు సడెన్‌గా వచ్చేస్తారా? అంటే ఒక 1 అవరు అట్లా ముందల చెప్తారు. ముందల చెప్పరు. ఒక ఓకే. 1 అవరు. ఏం చెప్తారు ఫోను చేసి? వాళ్ళ పీఏలు చెప్తారా? వాళ్ళ అసిస్టెంట్లు చెప్తారా? ఏంటసలు? అంటే పిఎల్ ఫోన్ చేస్తారు. హ్మ్. ఎట్లా వస్తున్నారని. నాకు టెన్షన్. దేనికి? అంటే హ్మ్. ఒక్కొక్కసారయితే షాకు. ఆ! అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కదా! హ్మ్. అంతమంది జనం చూసి కూడా అమ్మో! ఇంతమంది జనం ఏంటని కూడా నేను షాక్ అయిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే. అసలు అయ్య బాబోయ్! ఏంటి ఈ జనం ఏంటి? ఈ హ్మ్. లోకం ఏంటి? హ్మ్. కానీ ఆనందం. హ్మ్. ఆ ఆనందం అసలు నేను మాటల్లో చెప్పలేను. హ్మ్. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి ఆనందం దొరుకుద్ది హ్మ్. కదా! హ్మ్. డబ్బులు అందరూ సంపాదిస్తారు హ్మ్. కదా! కానీ అలాంటి ప్రేమను సంపాదించుకోవటం అంటే నిజంగా అది నా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఓకే. హ్మ్. సో, ఆ హీరోస్ వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటది? అక్కడ ఏంటి? అక్కడ రియల్‌గా ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఫేస్ చేస్తారు? ఆనందం. హ్మ్. అదో ఎట్లా అంటే మీరు ఆల్మోస్ట్ మీ దగ్గరకొచ్చిన వాళ్ళని టీవీలో జూసిన వాళ్ళేనా అందరూ? ఆ! టీవీ జూస్తారా మీరసలు? అంటే తక్కువ చూస్తాను. హ్మ్. ఇప్పుడు మాత్రం కొంచెం హ్మ్. ఇదవుతున్నా కానీ చూడటం కూడా చాలా ప్రాబ్లమ్. హ్మ్. టీవీలు చూడటం వల్ల గూడా ఎందుకంటే, దాంట్లో ఎంత మంచుందో అంత చెడు కూడా ఉంది. చూస్తుంటే భయమేస్తుంది. హ్మ్. పిల్లలు ఇవాళ అట్లా సూసైడ్‌లు చేసుకుంటున్నారు. హ్మ్. ఇట్లా లవ్ ఫెయిలియర్ అని ఇయన్నీ ఇదిగా అంటే కూడా హ్మ్. దానికి కొంత సమాజం కూడా కొన్ని చూడకూడనివి కూడా చూడాల్సొస్తుంది. హ్మ్. అట్లా ప్రతీదీ చావులు, అట్లా అమ్మాయిలని తీసుకెళ్ళి చంపేయడాలు హ్మ్. అవన్నీ చూస్తుంటే భయమేస్తుంది అన్నీ. హ్మ్. ఇంకా చూడనప్పుడేమో అంత ఏమి ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు ఇది నా పని నేను చేసుకున్నానా ఇదిగా అన్నట్టే అంత ఇప్పుడు భయం వేస్తుంది. హ్మ్. అంటే బయటికి పిల్లల్ని పంపాలన్నా భయమేస్తుంది. హ్మ్. ప్లస్ ఇంకోటేంటంటే మళ్ళీ ఈ సమాజం ఏమైపోద్ది? హ్మ్. పిల్లలు నిజంగా ఎంత కడుపు కట్టుకుని పిల్లల్ని పెంచుకుంటాం.
ఏ తల్లిదండ్రుల మీద. అలా సూసైడ్లు చేసుకుంటే నిజంగా ఆ తల్లిదండ్రులు పడే బాధ నిజంగా అది అట్లా చెయ్యొద్దు. నిజంగా పిల్లలకి ఎలా చెప్పి వాళ్ళని ఇచ్చేయాలి, అట్లా వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పాలి అన్న వీడియోలలో మోటివేట్ చేయొచ్చు కదా ఆంటీ. మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని మళ్ళీ భయం. ఏమనుకుంటారు, ఏం అనుకోరు, మీరు ఏది ఉంటే అది కానీ ఓపెన్ గా అట్లా చెప్తున్నారు కదా. అట్లా అంటే నిజంగా ఒక్కొక్క తల్లి మొన్న ఎన్నో చూస్తున్నాం అట్లా. ఇదిగా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా అవన్నీ మనం సమాజంలో ఏం చేయలేం కానీ. అవును. సో మీ సీక్రెట్ రెసిపీ ఏంటంటే ఏం చెప్తారు? ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? సీక్రెట్ రెసిపీ అంటూ ఏం లేదు. నేను ఫస్ట్ నుంచి అదే అంట. నేను ఒక్కదాన్నే గొప్ప కాదు, అందరూ ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం వంట చేయడం అనేది. ఇప్పుడు మగవాళ్ళు చేస్తున్నారు అంటే ఇంట్లో ఆడోళ్ళు పాపం చేస్తలేరు. ఎంత చేసినా ఆడదాన్ని చెయ్యి, ఆడదాన్ని చెయ్యి చెయ్యి. కానీ మగవాళ్ళు చేస్తే టేస్ట్ గా ఉంటది కదా ఆంటీ. అంకుల్ చేస్తారా కుకింగ్? చాలా బాగా చేస్తారు. మరి చెప్పాను, నాకన్నా కూడా బాగా చేస్తారు అంకుల్. అది వాస్తవం, ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే ఇదైనా సరే మన ధర్మం. ఆడవాళ్ళకి అన్ని మగవాళ్ళకి సేవ చేయటం అది మన హక్కు, మన ధర్మం, మన సాంప్రదాయం. దాన్ని అయితే నేను ఫాలో అవుతా. ఓకే. సో ఎక్కడ ఏం మాట్లాడినా సార్ గురించి చాలా తక్కువ మాట్లాడతారు. అంకుల్ గురించి, అంకుల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయనే నాకు అసలు ఇవాళ నేను ఇలా ఉన్నానంటే దానికి మొత్తం కర్మ, కర్త, క్రియ మొత్తం అన్నీ ఆయనే ఇవాళ. లేకపోతే నేను ఎక్కడో పల్లెటూరులో బెండకాయలు కోసుకుంటూ, దోసకాయలు, సొరకాయలు కోసుకుంటూ, గోంగూర కోసుకుంటూ, పొలం పనులకి వెళ్ళి ఇది చేసుకుంటూ ఉండేదాన్ని. మరి ఇవాళ నాకు ఇంత పేరు తీసుకొచ్చారు, ఇంత ఇది చేసుకొచ్చారంటే అదంతా అంకుల్దే. అంకుల్దే. మీకు ఎలా సహాయం చేస్తుంటాడు, ఎలా తోడ్పడుతుంటాడు ఏ విషయంలో? ప్రతిదీ ఇవాళ నేను అసలు హోటల్ వద్దన్నాను. నేను అప్పుడు సింగర్ హేమచంద్ర గారి వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళేదాన్ని, టైలరింగ్ చేసేదాన్ని. నాకు అసలు ఫస్ట్ టైలరింగ్ అప్పుడు జస్ట్ అంటే 10,000 25,000 జీతం వచ్చేది కదా, సరిపోయేది అదంతా? అప్పుడు మన ఇక్కడ కొండాపూర్ అపర్ణ ఉంది కదా, అపర్ణ టవర్స్ దగ్గర ఇటు ఎన్ని గుడిసెలు ఉన్నాయి కదా, గుడిసెలు, చిన్న గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళం మేము. గుడిసెల్లో ఉండాలి. తర్వాత ఇది కొనుక్కున్నారు అనమాట, కొనుక్కొని తర్వాత ఆ గుడిసెల నుంచి అమ్మ వాళ్ళేమో వాచ్మెన్ కింద ఉండేవాళ్ళు. అంటే తోటలో వాచ్మెన్ కింద అమ్మ నాన్న వాళ్ళు ఉన్నప్పుడు నేను టైలరింగ్ చేసేదాన్ని. అట్లా కుకింగ్ చేసుకుంటూ అట్లా ఎదుగుంటే ఈయనేమో ఆటో తోలుకుని అక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన అప్పటి నుంచో ఏదో ఒకటి పెట్టుకుందాం అని ఇప్పటి నుంచో అంటున్నారు. ఇక ఎట్లా అంటున్నారు ఆంటీ అని చెప్పి అక్కడ ఒక ఆంటీని అడిగితే, రంగమ్మ ఆంటీ అని ఆవిడ అందే, మా ఇంటికి వచ్చింది ఒకసారి ఇట్లా వంట చేసి పెడితే తిని, నీ ఫుడ్ చాలా బాగుంది, అక్కడ పెడితే నువ్వు మంచిగా ఏదవుతావు అని చెప్పి. ఇంకా ఆయన, నేనైతే అసలు ఫస్ట్ ఇష్టం లేదు నాకు హోటల్. ఆయనే అంకులే మొత్తం పట్టు బలవంతం అయితే అంకుల్దే. ఇవాళ అంకుల్ పెట్టమంటేనే అది, నేను వద్దంటే వద్దన్నా. పెట్టుబడి పెడతానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. అప్పుడు కూడా సింగర్ హేమచంద్ర వాళ్ళ అమ్మగారే ఇచ్చారు డబ్బులు, 30,000 ఇచ్చారు. ఆ 30,000 తోటి కావాల్సినవన్నీ తెచ్చుకొని మళ్ళీ పెట్టి నేను ఆ పూట చేసుకుంటాం, తింటాం, ఇంక వచ్చిందా ఎన్ని ఎట్లా చూసుకుంటాం, అట్లాగే గడిచింది. ఎప్పుడన్నా బాగా డబ్బులు లేక ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా హోటల్ పెట్టిన తర్వాత? హోటల్ పెట్టిన తర్వాత అంటే ఎప్పుడు అలా లేదు. అంటే దానికి అదే అంటున్నా, సపోర్ట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే అది ఎవరికైనా సరే అది ముందుకు వెళ్ళగలుగుద్ది. అది అనేది లేనప్పుడు, నేను బట్టలు ఉతుక్కుంటే నాకు వచ్చి బట్టలు ఉతికుతుంటే నేను వచ్చి జాడిచ్చేవాళ్ళు అంకుల్. నేను ఇదిగా వేరేగా నేను నామోస్గా ఫీల్ అవ్వట్లా. ఎందుకో తెలుసా, నా భర్త అంటారు భార్య ఒకటి భర్త ఒకటి కాదు. ఇప్పుడు భార్య అంటే ఇంట్లో కూర్చుని వండి పెట్టేదే కదా, భర్త తీసుకొచ్చి పెట్టు. నాతో పాటు సమానంగా నువ్వు ఇది చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కువేంటి నేను తక్కువ, నువ్వు చేయకూడదు ఇదిగా అన్నా కానీ అసలు అంకుల్ వినేవాళ్ళు కాదు. నేను బట్టలు ఉతుకుతుంటే బట్టలు ఆడిచ్చేవాళ్ళు, మళ్ళీ అన్ని ఇల్లు సర్దుకుంటుంటే మళ్ళీ చీపురు పెట్టి ఊడ్చుకొచ్చేవాళ్ళు, కూరగాయలు తరుగుతుంటే మళ్ళీ నాకు సాయం, అన్నిట్లో కూడా వంటల్లో ఏంటి ప్రతిదీ కూడా ఆయన. మళ్ళీ పిల్లలకి స్కూల్కి పంపించడంలో ఏంటి, మళ్ళీ నేను జల్లేస్తంలో మళ్ళీ పాప అంటే చాలా ఇష్టం ఆయనకి. మా పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపకి అసలు ఎంతలా అంటే కాలు కింద పడినెవరు. స్కూల్ ఎందుకు మానిపించారు మరి? ఇదంతా బాగానే ఉంది కానీ స్కూల్ ఎందుకు మానిపించామంటే, మేము మానిపించలేదు, ఆ అంకుల్కి కొంచెం హెల్త్ బాగాలేదు. అంటే పొయ్యిల దగ్గర ఉండి ఎంత చాకిరో తెలుసా. నాది ఇంకా వంటలు తాలింపేసి ఉన్నట్టుగా ఇచ్చేయటమే. బరువులు అంతంత గిన్నెలు దింపటం అంటే అది మామూలు విషయమా?
మామూలు విషయం కాదు అది. అది నిజంగా అప్పుడు ఆయన అనేది లేకపోతే, అంటే ఆయనతో పాటు నేను పట్టుకునేదాన్ని. మేమిద్దరమే భార్యాభర్తలను చేసుకున్నాం కొన్నాళ్ళు. తర్వాత ఇంకొక ఫ్యామిలీని పెట్టుకున్నాం, భార్యాభర్తలు ఇద్దరిని మాకు తోడు. అప్పుడు దాకా అన్నా కానీ, అయినా ఎంత ఇది చేసినా కానీ ఆ బరువులు అంతంత భగవాన్లు లేపాలంటే అది మామూలు విషయం కాదు. వండటం కన్నా కూడా ఆ వెనకాల వర్క్ చేసేది ఎక్కువ. అదిను మళ్ళీ నాకు ఏది కావాలి అన్నా కానీ అసలు నిమిషాల్లో తెచ్చి పెడతారు, ఏదైనా సరే. మరి అలాంటప్పుడు ఆయన లేకపోతే నా వల్ల ఎక్కడైద్ది కదా. ఒక ఆడపిల్లకి మనం పుట్టింట్లో ఉండేది కొంతకాలమే, తర్వాత అత్తగారింటికి వచ్చినాక ఇంకేది ఉన్నా కానీ ఇంకా భర్త, అత్తమామలు, ఇంకంతా ఇక మన జీవితం అంతా ఇక్కడే. ఆ హస్బెండ్ అనేది మనకి ఎక్కడైతే మనకి మన భర్త సక్రమంగా లేరు, అప్పుడు మనం ఏమీ చేయలేం. ఇవాళ ఇంత పేరు వచ్చిందంటే అది ఆయన వల్లే. ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్ అన్నమాట. మరి ఒకళ్ళకొకళ్ళకు తోడుగా చేసుకున్నాం, కష్టపడుకున్నాం. మళ్ళీ ఏది ఉన్నా సరే ఆయన నాకు చెప్పకుండా ఏది చేయరు. మళ్ళీ ఏదైనా సరే ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకొని అది ఓకే అంటేనే మళ్ళీ ముందుకెళ్తాం. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ అంటే వన్ సైడ్ లవ్. అంకుల్ ఇష్టపడి చేసుకున్నారు. మీ వంట తినుంటారు ఎప్పుడో పోయి మిస్టేక్ లో ఎక్కడో, తర్వాత లవ్ ప్రపోజ్ చేసి ఉంటారు. లేదు అసలు కుకింగ్ కాదు కదా. నేను అసలు అంకుల్తో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అసలు. పెళ్ళికి ముందల ఒకసారి కూడా మాట్లాడలా నేను. అదే ఇంకా టైలరింగ్ లో ఇంకెక్కువ నేర్చుకోవడానికి పొలం పనులకు వెళ్ళేదాన్ని నేను. పొలం పనులు అయిపోయినాక ఒక 3 నెలలు కార్తీక మాసంలో ఖాళీ ఉంటది. ఆ 3 అక్క వాళ్ళు గుడివాడలో ఉండేవాళ్ళు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి ముందర, అంటే మా మేనత్తకి బావ కొడుకు ఈయన. మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు రెంట్కి. అప్పుడు అట్లా వెళ్ళి నేను నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అంకుల్ నన్ను చూసి మళ్ళీ పెద్దవాళ్ళతో మాట్లాడిపిచ్చి చేసుకున్నాను.